అందరికీ నమస్తే. రుణమాఫీ విషయంలో 1,00,000 కండిషన్స్ పెట్టి దాన్ని ఎటు కాకుండా చేసిండ్రు. ఒక మాటలు చెప్పాలంటే సంఘ నాకు ఇచ్చారు దాన్ని. రైతులకు రుణమాఫీ చేస్తాం అందరికని చెప్పి దాన్ని ఎవరు కాకుండా చేసిండ్రు. ఇప్పుడు రైతు భరోసా వంతు వచ్చింది. రైతు భరోసా వంతు రాగానే బహుశా రుణమాఫీ విషయంలో దెబ్బతిన్నారు కదా వీళ్ళు, అట్లా చెయ్యరేమో. ఇక కనీసం 10 ఎకరాల వరకు అందరికి ఇవ్వకపోయినా 10 ఎకరాల వరకు 5 ఎకరాల వరకు పెట్టి రైతులకు, కౌలు రైతులకు, కూలీలకు వీళ్ళు అదేగా చెప్పింది. వీళ్ళ ఈ గూగుల్లో యూట్యూబ్లో పోయి రైతు భరోసా మీద రేవంత్ రెడ్డి లేకపోతే తుమ్మల కొడితే వీళ్ళ ఒకసారి వాళ్ళు వినాలి. వాళ్ళే యూట్యూబ్లో పోయి కొట్టుకొని రేవంత్ రెడ్డి రైతు భరోసా అని కొడితే మొత్తం వస్తాయి ఏమేమి మాట్లాడినని. వాళ్ళు మాట్లాడింది వాళ్ళకే క్లారిటీ లేదు. అసలు ఎట్లా మాట్లాడినరో అది నోరుతోనే మాట్లాడుతున్నారా ఇంకేమైనా చేస్తున్నారో కూడా అర్థమైతే లేదు. అప్పుడొక మాట, ఈరోజో మాట, రేపో మాట, వాళ్ళ మాటలు వాళ్ళే ఖండించుకుంటూ వస్తున్నారు. వాళ్ళను ఏమనాలి, ఏమంటారు వాళ్ళను? పూటకు మాట మార్చే వాళ్ళని ఏమంటారు మీరు కామెంట్ రూపంలో చెప్పండి నాకు. పూటకు మాట మార్చే వాళ్ళను ఇప్పుడు ఏడికి తీసుకొచ్చిర్రు. ఫస్ట్ ఏమో ఎలక్షన్స్ ముందేమో ఇవాళ వేస్తే 10,000, ఎల్లుండి వేస్తే 15,000 అని చెప్పుకొని తిరిగిండ్రు. తర్వాత ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఇప్పటిదాకా రిపోర్ట్ చేయలేదు. దాని మీద అభిప్రాయ సేకరణ అని చెప్పిండ్రు. రైతులు అన్నదాతలు చెప్పిర్రంట పంట ఎవరికి వేస్తే వాళ్ళకే ఏమని చెప్పిర్రంట. ఓకే, మరి అట్లాంటప్పుడు రైతులకి ఇవ్వాలన్నా కౌలు రైతులకి ఇవ్వాలన్నా, భూ యజమానులకి ఇవ్వాలన్నా కౌలు రైతులకి ఇవ్వాలన్న పరిశాన్ ఎందుకు మీకు? ఆ పంచాయతీ దిగగానే రైతు భరోసా ఇవ్వలేదంట. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఆ పంచాయతీ దిగలేదు కాబట్టి లేట్ అవుతుంది ఈ విషయంలో అని. మళ్ళీ మీరు అన్నదాతలు చెప్తున్నారు అని మీరే అంటారు. ఎవరికి? పంట వేసిన వాళ్ళకే రైతు బంధు ఇవ్వమని, రైతు భరోసా ఇవ్వమని అన్నదాతలు చెప్పిర్రంట. అన్నదాతలు అంటే ఎవరు? భూ యజమానులు లేకపోతే కౌలు రైతులు చెప్పిర్రట. మరి ఇద్దరు చెప్పిన తర్వాత పంచాయతీ ఎందుకు? మీరు పంచాయతీ పెట్టాలని కొత్త రూల్ తీసుకొచ్చారు. ఇది కొత్త రూల్, ఇదే అసలు కండిషన్. రైతు భరోసా ఎవరికి ఇస్తారంటే అసలు కండిషన్ ఏంటంటే ఇదే. రైతులు, కౌలు రైతులు, భూ యజమానులు, కౌలు రైతులు కొట్టుకొని సావాలి. నేను కొట్టుకొని సావాలని కూడా అంటలేను, కానీ కౌలు రైతులకు భూమి ఇయ్యరు. ఇంకా కౌలు రైతులకు కౌలుకి ఇయ్యరు. ఎందుకు ఇస్తారు? ఇంకా ఇప్పుడు పంట వేసిన వాళ్ళకే ఇవ్వాలంటే కౌలు రైతుకి ఇవ్వాలి, కౌలు తీసుకున్న దగ్గర. భూ యజమానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. భూ యజమాని ఎందుకు ఇస్తాడు కౌలు రైతుకి? ఇయ్యడు. మీరు చెప్పింది ఏంది అసలు? రైతుకి ఇస్తాం, అదే రైతుకి ఇస్తాం, కౌలు రైతుకి ఇస్తాం, వ్యవసాయ కూలీకి ఇస్తాం. సరే, వ్యవసాయ కూలీ అంటే మీ దగ్గర ఏం రికార్డులు ఉన్నావో, ఏం రిపోర్ట్లు ఉన్నావో, మరి ఉపాధి హామీ పథకంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారా? అది ఇచ్చినప్పుడు చేసినప్పుడు చూద్దాం అది. కానీ ఈడ రైతు భరోసా అక్కడికి వచ్చే వరకు మీరు ఇద్దరికి ఇస్తామన్నారు కదా. ఫస్ట్ నుంచి ఉన్న పంచాయతీ ఇదే. నేనైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వీళ్ళ మేనిఫెస్టో వచ్చినప్పుడు నా సిగ్నల్ టీవీ ఉండకపోవచ్చు ఆ రోజు, కానీ నేను ఎక్కడైతే పనిచేసినో అక్కడ కాంగ్రెస్ వాళ్ళను ముఖం మీద చాలాసార్లు అడిగింది అదే. నాకు ఎకర పొలం ఉంది, నేను ఒక ఆయనకు కౌలుకి ఇచ్చిన, నాకు 15,000, కౌలుకి ఇచ్చిన ఆయనకు 15,000 ఇస్తారా అని. అప్పుడు అన్ని దొంగ మాటలు మాట్లాడినారు. అందరికి వస్తుంది, ఎవరిది? ఆయనకు వచ్చేది ఆయనకు వస్తుంది, ఈయనకు వచ్చేది ఈయనకు వస్తుంది. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఆయనవే తిరుగుతున్నాయి కదా. నేనైతే మంత్రులను అడిగిన కొంతమందిని, ఆయనకు వస్తుంది, ఈయనకు వస్తుంది, వాళ్ళకు వస్తుంది, వీళ్ళకి వస్తుంది. చిన్నపిల్లల జోలి ఇదంతా. ఓ సీరియస్నెస్ లేదు. రుణమాఫీ విషయంలో మోసం, రైతు భరోసా కాడికి వచ్చే వరకు ఇదో పెద్ద మోసం. వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వచ్చేది వీళ్ళకి వస్తుంది. రీసెంట్గా మొన్న లోక్సభ ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అందరికి వస్తుంది, వాళ్ళకి వస్తుంది, వీళ్ళకి వస్తుంది. మరి వాళ్ళకి వస్తుంది వీళ్ళకి వచ్చే కాడ కౌలు రైతులు అని డిఫరెన్స్ ఎందుకు చూపాలి మీరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పంట ఎవరికి వేస్తే వాళ్ళకే ఇస్తాం, ఫిక్స్డ్ చెప్పండి. పంట వేసిన వాళ్ళకే ఇస్తామని చెప్తారు కదా, పంట వేసిన వాళ్ళకే ఇస్తామని చెప్పి కౌలు రైతులను లేకుండా చేసే ప్రయత్నం ఇది. కౌలు రైతుల మీద కూడా వీళ్ళకి లెక్క ఉంది. 15 లక్షల మంది ఉన్నారని చెప్పేసి వీళ్ళే చెప్పుకున్నారు లెక్కలు. ఇంకా రికార్డు కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 25 లక్షల మంది దాకా వస్తారు కౌలు రైతులు అని చెప్పారు. ఆ 25 లక్షల కౌలు రైతులకి ఇవ్వాలి. ఈ 60 లక్షల మంది మీరు 10 ఎకరాల వరకు పెడితే 62 లక్షలు, 62 లక్షలకు వస్తారు. 62 లక్షల మంది కూడా ఇవ్వాలి. మరి ఇప్పుడు వచ్చే వరకు మీరు మాట్లాడుకోండి. ఎవరు మాట్లాడుకోవాలి? రైతులు, అదే భూ యజమానులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలంట. కౌలు రైతు ఉనికి లేకుండా చేసే ప్రయత్నం ఇది. ఇది కౌలు రైతుల మీద పగ, ఇది ప్రేమ కాదు. కౌలు రైతుల మీద పగ ఇది. ఇక భూ యజమానులకి ఇయ్యం, పంట వేసిన వాళ్ళకి ఇస్తామంటే భూ యజమాని ఎందుకు ఇస్తాడు? ఇయ్యడు. ఏదో ఇంత పుండుకూరు ఇత్తనాలు చల్లి, టమాటా ఇత్తనాలు చల్లి వ్యవసాయం చేసినట్టే ఉంటుంది. వేస్తాడు. ఏం పోయింది అనేది? కౌలు రైతు ఏం చేయాలి? ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవి కూడా వస్తాయి చూడండి రూల్స్. చాలా దరిద్రమైన రూల్స్ వస్తాయి. రుణమాఫీకి ఎట్లాంటి రూల్స్ వచ్చినావో రేపు రైతు భరోసాకు కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత గట్లాంటి రూల్సే వస్తాయి. ఏం చేస్తారంటే
మొన్న ఆల్రెడీ ఒక ఆయన చెప్తుండు కాంగ్రెస్ ఆయన, కౌలు రైతు అంటే ఎవరు అంటే 2 ఎకరాలు ఉంటుంది. ఆ 2 ఎకరాల వ్యవసాయంతో పాటు పక్కన 2 ఎకరాలు దొరికితే ఎవరు దాన్ని తీసుకుందాం 4 ఎకరాలు చేద్దామనేది ఆయన ఉంటాడు కదా, ఆయన కౌలు రైతు కాదు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఎవరు మేనిఫెస్టో తయారు చేసిన ఒక ఆయన ప్రొఫెసర్ ఉంటాడు, ఆ ప్రొఫెసర్ చెప్పిన మాట ఇది. ఆ మెంబర్, మేనిఫెస్టో మెంబర్, కమిటీ మెంబర్, ఎవరికి ఎక్కడ కూడా అడుగు జాగా కూడా భూమి ఉండకుండా కౌలుకు తీసుకుంటారు పొలం, వాళ్ళు మాత్రమే కౌలు రైతు. అంటే మీకు అసలు పొలమే ఉండదు, మీరు కౌలుకు తీసుకొని చేసిన వాళ్ళే కౌలు రైతులు. ఈ ఎకరా ఉండి నేను 2 ఎకరాలు తీసుకొని చేస్తా అంటే మీరు కౌలు రైతు కిందికి రారు. ఇట్లాంటి రూల్స్ రాబోతున్నాయి. ఇప్పుడు కౌలు రైతులకు ఒరిజినల్ యజమానులకు పంచాది. ఇప్పుడు మీరు జుట్టు పట్టుకొని కొట్టుకోండి, జుట్టు పట్టుకొని కొట్టుకొని ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు వీళ్ళు. ఏ భూ యజమానికి ఏమైంది, ఆయన కౌలుకి ఇవ్వకుండా మరసంగా ఉంటాడు. వస్తుంది రైతు భరోసా వస్తుంది, ఏదో పంట వేస్తాడు, పంట దేనికి ఏముంటుంది. కౌలు రైతు ఏం చేయాలి, కౌలు రైతు పొట్టగొట్టుడు. ఇది కౌలు రైతు పొట్టగొట్టుడు, కౌలు రైతు జీవితం లేకుండా చేస్తుడు. అసలు కౌలు రైతు అనేది ఆయనను మొత్తం మోసం చేసింది కాంగ్రెస్. ఇప్పుడు ఎవరైనా భూ యజమాని నాకేమొద్దు పైసలు ఆయనకి ఇవ్వండి అని చెప్తారా? అసలు భూ యజమానులకు కౌలు రైతులకు ఏముంటుంది తెలుసా, మధ్యలో అగ్రిమెంట్లు ఏముండవు. ఒక్కొక్కసారి పంట పోతే కౌలు రైతు ఈసారి పంట రాలే అంటే యజమాని ఒప్పుకుంటాడు, సరే నెక్స్ట్ టైం పంట వస్తుంది కదా అప్పుడు చూసుకుందాలే అంటాడు, అప్పుడు 5,000 ఎక్కువద్దులే అంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కదే. ఇప్పుడు నేను రైతు భరోసా ఎవరికి ఇస్తా అంటే కౌలు రైతుకి ఇస్తా అంటే భూ యజమాని ఊకోడు, భూ యజమానికి ఇస్తా అంటే కౌలు రైతు ఊకోడు. మీరు మరి ఇద్దరికి ఇస్తామన్నారు కదా, మీరు ఇద్దరిని మోసం చేసినట్టు, ఇక్కడ రైతులందరినీ మోసం చేసినట్లు. కేవలం 62 లక్షల మంది రైతులు కాదు, భూ యజమానులు మాత్రమే కాదు, 25 లక్షల మంది కౌలు రైతులను కూడా మోసం చేసినట్టు ఈ మాటతోన. ఇక రైతుల మీదే పగ, ఇది ఫస్ట్ నుంచి పగనే. రైతుల మీద పగ పగ పగ, ఎప్పుడు తెల్లారుతుందో తెలియదు వీళ్ళకి. రైతుల మీద అన్ని రకాల పగలు ఈ 9 నెలల కాలంలో వీళ్ళ పడగ ఇప్పింది మొత్తం రైతుల మీదనే. ఫస్ట్ సారి రైతు బంధు ఇస్తున్నాం, ఇయ్యాలి ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం అని చెప్పేసి సగం నాశనం కొట్టిర్రు. ఎండాకాలం రాగానే నీళ్లు లేక యాసంగిలో, పోయిన యాసంగిలో పంట ఎండిపోయింది, వాళ్ళని పట్టించుకోలే, అసలు పట్టించుకునేలే వాళ్ళను. తర్వాత వర్షం వచ్చి మునిగిపోతే వాళ్ళని పట్టించుకోలే. తర్వాత వానాకాలం రైతు బంధు మొత్తానికే ఎగబెట్టేసిండ్రు. తర్వాత యాసంగి రైతు భరోసా వస్తుంది కదా, అది వచ్చే వరకు మళ్ళీ ఈ రూల్స్ అన్ని తీసుకొస్తున్నారు. 500 రూపాయల బోనస్ అని చెప్పిండ్రు అందరికీ అని. ఇప్పుడు సన్నబియ్యం వాళ్ళకి అంటున్నారు, సన్నబియ్యం వాళ్ళు ఎవరు మీ దగ్గర రారు, మీరు ఎవరికి 500 రూపాయల బోనస్ వెళ్ళిన అవసరం ఉండదు, వాళ్ళంతా బయట అమ్ముకుంటారు. ఇక రంగు మారిన అవి వస్తాయి కదా, వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడు తెలుస్తుంది మీ చిత్తశుద్ధి. ఈ రంగు మారినవి వర్షంలో తడుస్తాయి కదా, ఈ అకాల వర్షాలతోన తడిసి రంగు మారి పాడైపోయి ముక్కబట్టి ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా మీరు కొనాలి, 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలి. అవి వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ వాళ్ళు, కాబట్టి అప్పుడు తెలుస్తుంది మీ కథ ఏందో, మీ చిత్తశుద్ధి ఏందో. ఇట్లా మొత్తం వీళ్ళ పడగ విప్పింది ఎవరి మీద అంటే రేవంత్ రెడ్డి సర్కార్ పడగ విప్పింది రైతుల పైన. ఇప్పుడు త్రిబుల్ అని చెప్పేసి అది సగం నాశనం. రైతుల భూములు కంపెనీలు వదిలేసి, వీళ్ళ ఫామ్ హౌస్లు వదిలేసి జస్ట్ రైతుల మీద పోనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చౌటుప్పాలు ఏం చేస్తున్నారు, సంస్థ నారాయణపూర్లో దివీస్ అనే కంపెనీకి పోతుందంట, కంపెనీలకు పోవాలి అది. ఆ కంపెనీ కోసం అని చెప్పేసి అలైన్మెంట్ మార్చి మొత్తం రైతుల మీద తీసుకొచ్చేసారు. రైతుల మీద పట్టుకొచ్చి అక్కడ 100 ఎకరాల రైతులు నిద్రలు లేవు రాత్రులు. చెప్తా సపరేట్గా, నాకు రైతులు టచ్లో ఉన్నారు, మాట్లాడతాను నేను. అట్లా మొత్తం రైతు భరోసా ఎవరికి ఇస్తారనేది మీరే తెలుసండి, మీరేగా చెప్పింది. వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం, అందరికి ఇస్తామన్నారు. దీనిలో తేల్చాల్సింది ఏముంది, అందరికి ఇచ్చినప్పుడు తేల్చాల్సిన అవసరం లేదు, అందరికి ఇవ్వండి. లేకపోతే మీరు మళ్ళీ ఒకసారి రైతులు మోసం చేసినట్టే. ఇప్పటికే చాలా మోసాలు జరిగినాయి వరుసగా, ఇదొక మోసం, కొత్త మోసం. ఈ సైబర్ మోసాల కన్నా దారుణంగా ఉన్నది ఇది. సైబర్ మోసపోడు ఎవడో తెలియకుండా చేస్తాడు, వీళ్ళు తెలిసి చేస్తున్నారు. వీళ్ళు మనతోనే ఓట్లు వేయించుకొని, మరి రైతులతోనే ఓట్లు వేయించుకొని మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేస్తున్నారు. సైబర్ మోసపోవడం తెలియడు, మనకు వాడేవాడో తెలియదు, మనం ఎవరో వానికి తెలియదు. కానీ ఫోన్ చేసి ఆ నెంబర్ చెప్పి ఈ నెంబర్ చెప్పని మోసం చేస్తాడు. వీళ్ళేమో ఆ కమిటీ వేసి ఈ కమిటీ వేసి ఆ రూల్స్ అని ఈ రూల్స్ అని చెప్పేసి రైతులు మోసం చేస్తున్నారు. ఏం తేడా లేదు సైబర్ మోసాలకు వీళ్ళు చేసే మోసాలకు. రైతులు గమనించాలి, ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సిందే. కౌలు రైతులకు ఇవ్వాలి మీరు చెప్పినట్లు, అసలు రైతులకు ఇవ్వాలి, పంట వేసిన వాళ్ళకి ఇవ్వాలి, ఒరిజినల్ ఓనర్కి ఇవ్వాలి, భూయజం అందరికీ ఇవ్వాలి. లేకపోతే మీరే తెలుసండి ఎవరికి ఇస్తారో, మిగతా అది వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరికి ఇస్తారు మీరు, మేము కౌలు రైతులకే ఇస్తామని మీరు తెలుసండి, ఒరిజినల్ యజమాని తెలుసుకుంటాడు, కౌలుకి ఇవ్వాలా వద్దా, మిమ్మల్ని ఏం చేయాలో తెలుసుకుంటాడు. లేదు మేము భూ యజమానులకే ఇస్తాం, కౌలు రైతులకి ఇవ్వమనండి, కౌలు రైతు తెలుసుకుంటాడు. ఎలక్షన్స్ ముందు మీరు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. రైతులను మోసం చేస్తున్నది చాలా క్లియర్. సైబర్ మోసాల కన్నా దారుణంగా ఉంది ఈ మోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.